హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్. మా తోటలో పండిన సూర్యుడి గుమ్మడికాయతో హల్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గుమ్మడికాయని 4 ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో గింజల్ని పై తొక్కుని తీయాలి. పై తొక్కు దలసరిగా ఉండడం వల్ల పీలర్తో రాదండి, చాకుతో కానీ కత్తిపీటతో కానీ తీయాలి. ఇలా తీసిన తర్వాత కొద్దిగా ఆరబెట్టి ఇది మిక్సీలో అయినా వేసుకోండి, లేదా నీట్గా తురుము పక్కన పెట్టుకోవాలి. ఈ తురుము 6 కప్పులు ఉంటే షుగర్ అనేది 3 కప్పులు వేసుకోవాలి. ఒక దలసరి బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలో తురిమిన గుమ్మడికాయ అంతా వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. 7-8 నిమిషాల పాటు ఇలా మగ్గనిస్తే పచ్చివాసన పోయి చాలా బాగుంటుంది, అలాగే మెత్తగా అవుతుంది. మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తూ ఉండాలి. బాగా మగ్గిన తర్వాత రంగు అనేది ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. బెల్లం అంతా మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. మొత్తం అంతా కరిగిన తర్వాతే పంచదార అనేది వేసుకోవాలండి. ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా ఈ విధంగా చేసి పెట్టండి, అందరికీ నచ్చుతుంది. ఇందులో 1 కప్పు పంచదార కూడా వేసి బాగా కలుపుతున్నాను. ఇలా అన్నీ కలిసిపోయిన తర్వాత బబుల్స్ అనేది ఈ విధంగా వస్తాయి. కొద్దిగా చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అన్నది మధ్య మధ్యలో వేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఇలాచీ పొడి వేసుకోవాలి. అడుగు అంటనివ్వకూడదండి, దగ్గరే ఉండాలి. తర్వాత జీడిపప్పు పలుకులు అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఇదే టేస్ట్ వస్తుందండి. ఇలా మొత్తం అంతా దగ్గరగా అవ్వాలి. లోపల వాటర్ అనేది ఎక్కడ కనిపించకూడదండి. మధ్యలో నెయ్యి వేస్తూనే ఉండాలి. ఇలా వదిలేస్తుంది కదా గిన్నెకి, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయ్యిందని అర్థం. అది అవ్వకుండానే తీసేస్తే మాత్రం నెక్స్ట్ డేకి వాటర్ అనేది వచ్చేస్తుందండి. ఇలా చేయడానికి ఒక 40 నిమిషాల పాటు టైం పట్టింది. ఇది మా స్కూల్లో టీచర్స్ కోసం అని చెప్పి నేను తయారు చేశాను. నెక్స్ట్ డేకి ఈ విధంగా ఉంది. ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీనికోసం నేను బనానా బుట్టలు అనేది కట్టి అందులో వేసి పెట్టాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.